ములుగు జిల్లా ఏజెన్సీ రైతులను నకిలీ విత్తనాలు నట్టేట ముంచాయి. మొక్కజొన్న కండెలకు విత్తలు రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక దిగుబడి, అధిక ఆదాయం ఆశ చూపి బహుళజాతి కంపెనీల దళారులు రైతుల్ని మోసం చేశారు. కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లోని రైతులు భారీగా నష్టపోయారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శ్రీజంటా, హైటెక్ కంపెనీలకు చెందిన మొక్కజొన్న పేరుతో ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా వేల ఎకరాల సాగుకి విత్తనాలిచ్చారు. దీంతో పంట వేసిన రైతులకు ఎకరాకు లక్షకు పైగా పంట పెట్టుబడి ఖర్చయింది. తీరా పంట దిగుబడి వచ్చాక మొక్కజొన్నలో బెండ్లు తప్ప గింజలు లేకపోవడంతో రైతులు భారీగా నష్టపోయారు. విత్తనాలు అమ్మిన కంపెనీ రిప్రజెంటేటివ్లను అడిగితే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ప్రశ్నిస్తే రైతులే సరిగ్గా సాగు చేయలేదు, అందుకనే దిగుబడి రాలేదని వాదిస్తున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. ములుగు జిల్లాలోని రైతులు బహుళజాతి విదేశీ మొక్కజొన్న కంపెనీలను నమ్మి మొక్కజొన్న సాగు చేస్తే తీరని నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా మొక్కజొన్న రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కంపెనీ ఆర్గనైజర్లు ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. శ్రీజంటా, హైటెక్ బ్రాండ్, మాన్సెంటా, సిపి వంటి విత్తన కంపెనీల విత్తనాలు వేసి మోసపోయామని చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాల వ్యవహారంపై స్పందించిన జిల్లా కలెక్టర్ పంట నష్టం వివరాలు క్షేత్రస్థాయిలో తెలపాలని అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా వ్యవసాయ అధికారులు మండలాల్లో వివరాలు సేకరించారు. నకిలీ విత్తనాల వల్ల 414 మంది రైతులకు చెందిన 838 ఎకరాల మేర నష్టం వాటిల్లినట్లు చెప్తున్నారు అధికారులు. శ్రీజంటా, హైటెక్ బ్రాండ్లకు సంబంధించిన మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు దిగుబడి రాలేదని చెప్తున్నారు. మొక్కజొన్న కంకులకు గింజలు రాకపోవడంతో ఎకరాకు 65,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మార్కెట్లో విచ్చలవిడిగా వస్తున్న నకిలీ విత్తనాలపైన వ్యవసాయ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతోనే నష్టపోయామంటున్నారు రైతులు. వ్యవసాయ అధికారులు మొక్కజొన్న కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకుని పూర్తి స్థాయిలో పంట నష్టం సర్వే చేయకుండా తప్పుడు సమాచారం ఉన్నతాధికారులకు ఇచ్చారని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, ములుగు జిల్లాలో నకిలీ విత్తనాలు రైతులను చాలా నష్టపరిచాయి. దాదాపు 60 నుంచి ఒక ఎకరానికి 60 నుంచి సుమారుగా 80,000 ఖర్చు పెట్టుకున్న రైతులు ఒక్కసారిగా కంకి పెరిగిన తర్వాత కంకిని పోల్చి చూస్తే కనీసం ఒక కంకి కండలో కూడా ఒక విత్తనాలు ఎస్టాబ్లిష్ కాలేదు. దీంతో రైతులందరూ కూడా నకిలీ విత్తనాలతో నష్టపోయినామని గుర్తించి ఆందోళన చేస్తున్నారు. గత 4-5 రోజులుగా మండలాల వారీగా చేస్తున్నటువంటి ఆందోళన కాస్త కలెక్టర్ దృష్టికి వచ్చింది. కలెక్టరేట్ కు వచ్చి కూడా రైతు సంఘ నేతలు జరిగిన నష్టాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఒక్కసారిగా అధికారులకు పురమాయించడం జరిగింది. అసలు ఏ కంపెనీలు విత్తనాలు వేసినటువంటి రైతులకు నష్టం జరిగింది, మొక్కజొన్న నాటినటువంటి ఎంత మేర రైతులకు నష్టం జరిగిందో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చిన మేరకు రైతుల సమక్షంలో కొంత సర్వే చేశారు. కానీ అది పూర్తి స్థాయిలో చేయలేదు. కేవలం 800 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. కానీ అక్కడ ములుగు జిల్లాలో దాదాపుగా 3,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిన అధికారులు మాత్రం 800 నుంచి 1000 లోపు పంట నష్టం జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. సింజెంటా, హైటెక్ బ్రాండ్, అలాగే సిసి వంటి విత్తన కంపెనీలు ఏజెంట్లు చెప్పినటువంటి మాటలు నమ్మినటువంటి రైతులు అక్కడ పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగుకు ముందుకొచ్చారు. మొక్కజొన్న వేసి విత్తనాలు నాటిన తర్వాత ఏపుగా పెరిగింది, కంకి కూడా వేసింది. కానీ అందులో విత్తనాలు రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయినా మాకు కనీసం ఎకరాకి ₹1,00,000 పరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. కంపెనీల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గిరిజనేతలు కాదు, అందరూ రైతు అంటే ఒక ఊరు చేయడం జరుగుతూ ఉంది. వ్యవసాయ అధికారులు ఫోన్ చేస్తారు, మళ్ళీ రావాలని